హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక తల్లికి వందనం పథకాన్ని ఈ నెల 12వ తారీఖున విడుదల చేస్తామని చెప్పి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి తేదీ అనేది మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అంటే ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తాం, కనీస అర్హతలు ఏంటి అనే వివరాలు ఏవి కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. మరి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తేదీని ఎప్పటికి మార్చింది, మరి ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయి అనే సమాచారం తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చింది అనుకుంటేనే, అంటే జెన్యూన్ విత్ ప్రూఫ్తో కూడా ఉంటుంది మన ప్రతి వీడియో కూడా. నేను ఇక్కడ మీకు వేస్తాను క్లిప్పింగ్ కూడా, మీరు క్లీన్గా చదవచ్చు. అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందని చెప్పేసి. తప్పకుండా మీకు నచ్చితేనే వీడియోను లైక్ చేయండి. అలాగే తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింకు షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీకు అనిపిస్తే, మీకు ఉపయోగపడింది ఈ సమాచారం అనుకుంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ప్రతిదీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఎక్కువ చెప్తే సుత్తి కొట్టినట్లుంటుంది. మరి ఇక వివరాలు చూస్తే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి స్థానంలో ఒక పిల్లాడికి 15,000 ఇస్తుంటే, ఇక మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇట్లా ఇస్తామని చెప్పి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అంతా బాగానే ఉంది. ఈ పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల 12న విడుదల చేస్తామని చెప్పారు. ఇక మహిళలంతా కూడా, తల్లులంతా కూడా మనకు చాలా సంతోషపడ్డారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తున్నాయని. మరి అప్లై చేసుకోకుండానే ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తుందని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. మరి గతంలో నేను ఒక వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోలో చాలా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అప్లై చేయకుండా అర్హులు ఎలా గుర్తించబడుతున్నారని చెప్పేసి. కానీ ఇవన్నీ కూడా అంతా బాగానే ఉంది. మరి అర్హులను గుర్తించేది కూడా బాగానే ఉంది. కానీ ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఎందుకు విడుదల చేయలేదు ప్రభుత్వం? మరి ఏ ప్రాతిపదికన మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతుంది అనే విషయం ఇప్పటికీ కూడా అందరూ కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వము మనకు 6 దశల ధృవీకరణ పెట్టి 75% హాజరుంటేనే పిల్లలకు అమ్మఒడి పథకం అయితే ఇచ్చింది. మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏమీ చెప్పలేదు, అర్హతలు ఏవి చెప్పలేదు, అనర్హతలు ఏవి చెప్పలేదు. మరి మనం అనుకుంటున్నట్టువే, అంటే అక్కడ ఇక్కడ తెలుసుకుని చెబుతున్నవే కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నాం అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పలేదు, ఏ అర్హతలు ఉండాలో కూడా నిర్ణయించలేదు. అలాగే ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించారు అంతే. మిగిలినటువంటివి ఏవి కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు అంతా కూడా. మరొక 4 రోజుల్లో ఈ పథకాన్ని విడుదల చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి 12న విడుదల చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ కూడా మనకు 12న విడుదల కాలేదు. మరి 14వ తారీఖున విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి 14వ తారీఖున 2 రోజులు వెనక్కి వెళ్ళింది. 12ను కాకుండా ఈ నెల 14వ తారీఖున విడుదల చేస్తామన్నారు. మరి 4 రోజుల్లో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామంటున్నారు. మరి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏవి కూడా, అంటే ఒకరికే ఇస్తారని చెప్పి ఇంట్లో ఓన్లీ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకే ఇస్తారని, లేకపోతే 2 విడతల్లో ఇస్తారు ఈ తల్లికి వందనం పథకం అని చెప్పి చెప్పుకుంటున్నారంటే, ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 వస్తుంది, ఒక్కో పిల్లాడికి 7,500 రూపాయల చొప్పున వస్తుందని చెప్పి ఇట్లా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలని, ఇక జూన్ 5 లోపు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు, అలాగే ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్పి ఇట్లా అనేక రకాల వార్తలు వస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఎక్కడా కూడా ప్రభుత్వం పలానా అర్హతలు ఉండాలి, పలానా పేపర్లు మీరు పెట్టుకుని ఉండాలి, పలానా చోటుకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి
ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ఎవ్వరు కూడా కంగారు పడొద్దు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నాము. నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తేనే మీకు ఇక్కడ సమాచారం అయితే అందిస్తాను. అంతే తప్ప వేరే ఏవి కూడా నేను చెప్పను, అనవసరమైనటువంటివి ఏవి చెప్పను. మరి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన మీకు వెలువడుతుంది. ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం పథకాన్ని ఈ నెల 14వ తారీఖున విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్పారే కానీ ఈ పథకానికి సంబంధించి అర్హతలేంటి, అనర్హతలేంటి, ఇంకా అర్హుల జాబితా కూడా రాలేదు. మరి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన 14వ తారీఖున ఇస్తుందంటుందో కూడా అర్థం కావట్లేదు. మరి మొత్తానికైతే అర్హుల జాబితా కూడా ఇంకా విడుదల కాలేదు. కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక విద్యాశాఖ చెప్పినటువంటి లెక్క ప్రకారం చూస్తే గత ఏడాది 85 లక్షల మంది విద్యార్థులు చదివారని, మరి ఇందులో 65 లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి విద్యాశాఖ నిర్ణయించినట్లు కూడా ఇక్కడ ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. మరి విత్ ప్రూఫ్ అన్నాను కదా, మన ఛానల్లో ప్రతిదీ కూడా ప్రూఫే ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తాను నేను. మనకు ప్రజాశక్తి పేపర్లో వచ్చింది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఈ ఆర్టికల్ చదవండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా క్లియర్గా ఇక్కడ తల్లికి వందనం ఎప్పుడు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. డేట్తో సహా కూడా ఇస్తాను. ప్రతిదీ ప్రూఫే ఉంటుంది, ఎక్కడా కూడా అబద్ధం ఉండదు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియో కొంచెం ల్యాగ్గా అనిపించవచ్చు, మీకు తప్పదు. ఎందుకంటే ఈ తల్లికి వందనం కోసం కొన్ని లక్షల మంది మహిళలు, తల్లులు ఎదురు చూస్తున్నారు. మరి స్కూళ్ళు తెరుస్తున్నారు, చాలా ఖర్చులు ఉంటాయి. పిల్లలకు పుస్తకాలు కొనియాలి, పిల్లలకు స్కూల్ బ్యాగులు కొనియాలి, పిల్లలకు అడ్మిషన్ ఫీజు కట్టాలి, పిల్లలకు పెన్నులు కొనాలి, షూస్ కొనాలి, వాళ్ళకు అనేక రకాల వస్తువులు కొనాలి. ఈ నెలలో ఎక్కువ ఖర్చు ఉంది తల్లిదండ్రులకు. మరి తల్లిదండ్రులపైన భారం పడకూడదనే మన కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకాన్ని 14న విడుదల చేస్తామని చెప్పింది. 12న విడుదల చేస్తామని చెప్పిన మరొక 2 రోజులకు పొడిగించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు 14వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి. మరి ఖచ్చితంగా ఎదురు చూస్తున్నట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి. మరి ఎట్లా విడుదల చేస్తారనేది ఇంతవరకు తెలియలేదు. అర్హుల జాబితా కూడా ఇంకా రాలేదు తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో అడిగినా కూడా వారి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఈ యొక్క పథకానికి సంబంధించి. మరి ఈరోజు రేపేమైనా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలు ఏవైనా ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తే కనుక మీకు విత్ ప్రూఫ్తో కూడా నేను మీకు వివరాలు అయితే అందిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ పేపర్ ఆర్టికల్ ఇచ్చాను, మరి తల్లికి వందనం ఎప్పుడు అని చెప్పేసి. మరి ఆర్టికల్ మీరు అందరూ కూడా చదవండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ చెప్పాలంటే ఎక్కువ సమయం అయిపోతుంది, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు కూడా విసుగ్గా అనిపిస్తుంది. కాబట్టి ముగించేస్తున్నాను. తప్పకుండా ఆర్టికల్ చదవండి. ఇప్పటి వరకు మీరు వీడియో చూశారనుకుంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ విషయం మీకు ఉపయోగపడింది, దీని ద్వారా నేను ఏదో కొంత తెలుసుకున్నాను అనుకుంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో లింకును మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను.